నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయులకు అందరికి కూడా జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈరోజు న్యాయ వ్యవస్థలో బహుజనుల భాగస్వామ్యం ఎక్కడ? న్యాయ వ్యవస్థలో బహుజనుల భాగస్వామ్యం ఎక్కడ? సుప్రీంకోర్టు, హైకోర్టులో సామాజిక ప్రాతినిధ్య లోపం భారత ప్రజాస్వామ్య నాణ్యతపై మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదు. సామాజిక ప్రాతినిధ్య లోపం వల్ల ప్రజాస్వామ్యం అసంపూర్ణంగా మారుతుంది. ప్రజాస్వామ్యం 4 స్తంభాలపై నిలబడాలంటే 4 స్తంభాల్లోనూ బహుజనుల భాగస్వామ్యం తప్పనిసరి. లేకపోతే అది ప్రజాస్వామ్యం అసంపూర్ణంగానే మిగులుతుంది. పార్లమెంటులో లేవనెత్తిన ఆందోళనలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కు పెంచే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఒక సీనియర్ న్యాయవాది అయిన టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం మాత్రమే పరిష్కారం కాదు. న్యాయ వ్యవస్థలో వైవిధ్యం, సామాజిక ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతిబింబించేలా నియామకాలు జరగాలి. ప్రస్తుతం దేశంలో హైకోర్టుల్లో సుమారు 30% న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం కేవలం 14% మాత్రమే ఉందని, ఎస్సీ ఎస్టీ మహిళలు కలిపిన ఉన్నత న్యాయ వ్యవస్థలో 20% లోపే ప్రాతినిధ్యం ఉంది. అలాగే 2018 నుండి 2026 మధ్య కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన హైకోర్టు నియామకాల్లో సుమారు ఎస్సీ 3%, ఎస్టీ 2%, 12% ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. సుప్రీంకోర్టులో దేశ జనాభాకు తగినట్టుగా సామాజిక సమతుల్యత చాలా తక్కువగా ఉంది. మొత్తం 34-38 మంది న్యాయమూర్తుల సామర్థ్యంలో అత్యధికులు ఆధిపత్య కులాల వారే ఉంటున్నారు. అంటే ముఖ్యంగా బ్రాహ్మణుల ఆధిపత్యం విపరీతంగా ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గానికి చెందిన వారు 1 లేదా 2 మాత్రమే ఉండగా, ఎస్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా లేరు, దాదాపు శూన్యం. బీసీలు ఎంతమంది ఉన్నారో ఆచూకీ లభించడం లేదు. మహిళా జడ్జీల సంఖ్య 2 మాత్రం ఉన్నారు. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల పాలన అనే అబ్రహాం లింకన్ నిర్వచనమే ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ప్రమాణం. అయితే ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో నిజంగా ప్రజలందరికీ సమాన భాగస్వామ్యం ఉందా? ముఖ్యంగా దేశ జనాభాలో అత్యధికులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రజాస్వామ్యాన్ని నడిపించే కీలక వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం ఉందా? ప్రజాస్వామ్యం 4 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది అని అంటున్నాం. అవి శాసన వ్యవస్థ, ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహక వ్యవస్థ లేదా బ్యూరోక్రసీ, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ వ్యవస్థ, మీడియా. ఈ 4 వ్యవస్థలు సమానంగా నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ ఈ 4 రంగాల్లో సామాజిక న్యాయానికి అనుగుణంగా బహుజన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల ప్రక్రియకే పరిమితమైపోతుంది. శాసనసభలో రిజర్వేషన్ల ద్వారా కొంతమేరకు ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ బీసీలకు, మైనార్టీలకు జనాభా అనుగుణంగా అధికార కేంద్రాల్లో కనిపించడం లేదు. శాసనసభలో చట్టాలు చేసినా వాటిని అమలు చేసే బాధ్యత బ్యూరోక్రసీదే. ప్రభుత్వ యంత్రాంగంలోను, ఉన్నత స్థాయి పదవుల్లోనూ సామాజిక అసమానతలు కొనసాగుతున్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన స్తంభం న్యాయ వ్యవస్థ. ప్రభుత్వం లేదా అధికారులు అన్యాయం చేస్తే చివరికి ప్రతి పౌరుడు ఆశ్రయించేది కోర్టులని. కానీ న్యాయ వ్యవస్థలోనే సామాజిక ప్రాతినిధ్యం లేకపోతే న్యాయం అందరికీ సమానంగా అందుతుందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నియామకాల్లో ఎలాంటి రిజర్వేషన్ వ్యవస్థ లేదు. కొలీజియం విధానాల్లో నియామకాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం కొన్నేళ్లలో హైకోర్టులో నియమితులైన న్యాయమూర్తులు
సుమారు 76 నుండి 80% వరకు ఆధిపత్య కులాలకు చెందిన వారే ఉన్నారు. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో రాష్ట్రాల రిజర్వేషన్ విధానం అమల్లో ఉండడంతో కొంత ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. పోటీ పరీక్షల ద్వారా నియామకాలు జరగడం వలన సామాజిక వైవిధ్యం కూడా కొంతమేర ఫలిస్తుంది. ఈ పరిస్థితిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. దిగువ కోర్టుల్లో రిజర్వేషన్ వల్ల వైవిధ్యం సాధ్యమైతే దేశ అత్యున్నతమైన స్థానాల్లో అది ఎందుకు సాధ్యం కావడం లేదు? ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా చెప్పబడే మీడియా పాత్ర కూడా అంతే కీలకం కదా. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం, అధికారులను జవాబుదారులుగా నిలబెట్టడం మీడియా బాధ్యత అయితే, ప్రధాన మీడియా సంస్థల యాజమాన్యం నిర్ణయాధికార స్థానాల్లో కూడా సామాజిక వైవిధ్యం చాలా తక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల అట్టడుగుల వర్గాల సమస్యలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని అనేక మీడియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రత్యామ్నాయ వేదికగా ఎదిగినప్పటికీ అది ప్రధాన మీడియా స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయలేకపోతుంది. ప్రజాస్వామ్యం కేవలం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం కాదు. చట్టాలు చేసే వ్యవస్థలోను, వాటిని అమలు చేసే యంత్రాంగంలోను, న్యాయం చేసే న్యాయస్థానాల్లోను, ప్రజల గొంతుగ్గా నిలిచే మీడియాలోను సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత భాగస్వామ్యం ఉన్నప్పుడే అది పరిపూర్ణ ప్రజాస్వామ్యంగా నిలుస్తుంది. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో హెచ్చరించినట్లు రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు, సామాజిక ప్రజాస్వామ్యం కూడా బలపడాలి. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే విలువలు సంస్థాగతంగా ప్రతిఫలించినప్పుడే రాజ్యాంగం తన అసలు లక్ష్యాన్ని నెరవేర్చగలదు. అందువల్ల భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలంటే ఎన్నికల విజయాలను మాత్రమే కాకుండా 4 స్తంభాల్లో సామాజిక ప్రాతినిధ్యం, పారదర్శకత, జవాబుదారీతనం పెంపుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం యొక్క అసలు బలం మెజారిటీ పాలనలో కాదు, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, సముచిత భాగస్వామ్యం కల్పించడంలోనే ఉంది. కనుక ఈ విషయాలన్నీ మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ బటన్ని ప్రెస్ చేయండి. ఇది సమాజం వద్దకు తీసుకువెళ్ళమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.